చాలా కాలం తర్వాత తెలంగాణలో మరోసారి కరోనా బెల్స్ మోగుతున్నాయి. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కోవిడ్ కేసులు నమోదవుతుండగా ఇప్పుడు హైదరాబాద్లో కూడా కరోనా మరణం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తార్నాకకు చెందిన ఓ మహిళ కోవిడ్ కారణంగా మృతి చెందడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో కరోనా మరోసారి కలవరపెడుతోంది. గత నెలలో హైదరాబాద్ తార్నాక ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళ కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోవడం నగరంలో చర్చనీయాంశమైంది. చాలా రోజులుగా దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతోన్న ఆమె చికిత్స కోసం ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించగా ఆమె ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. రోగి వైద్య నివేదికలను ప్రభుత్వ వైద్య నిపుణులు పరిశీలించగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్లే మరణం సంభవించినట్లుగా నిర్ధారించారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాధితురాలితో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర కాంట్రాక్టులను గుర్తించే ప్రక్రియను అధికారులు చేపట్టినట్లుగా సమాచారం. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు, ఐసోలేషన్ వార్డులు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వైద్యులు మాత్రం ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైన చోట మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, జనసమ్మర్ద ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు. కొన్ని నెలలుగా కరోనా ప్రభావం తగ్గిపోయిందనే భావనలో ఉన్న ప్రజలకు హైదరాబాద్లో నమోదైన ఈ మరణం మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. భయపడాల్సిన అవసరం లేకపోయినా కోవిడ్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో కోవిడ్ మరణం నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు కూడా భయాందోళనలకు గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిపై ప్రభుత్వం నిరంతరం నిఘాను కొనసాగిస్తోంది. ఇక రాష్ట్రంలో, తెలంగాణలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రజారోగ్య విభాగం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. టెస్ట్ కిట్లు లేకపోవడం వల్లే కోవిడ్ పరీక్షలు చేయట్లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ తీవ్రత లేకపోవడంతో 4 ఏళ్లుగా కిట్లు, మాస్కులు, శానిటైజర్స్ కొనుగోలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఒకవేళ వైరస్ విజృంభించినవి భారీగా కేసులొస్తే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనీస జాగ్రత్తలు, అవగాహన కల్పించడంలో ప్రజారోగ్య సంచాలకుల విభాగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతి వారం దేశవ్యాప్తంగా రెస్పిరేటివ్ వైరస్ సరళిపై టెస్టులు చేస్తూ ఉంటుంది. జూన్ మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లుగా అందులో వెల్లడైంది. తాజాగా జూలై మొదటి వారంలో ఆ సంస్థ 162 నమూనాలను పరీక్షించగా 58 కోవిడ్ కేసులు నమోదైనట్లుగా వెల్లడించింది. మిగతావన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా కేసులని పేర్కొంది. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్ తన డాష్ బోర్డులో కూడా వెల్లడించింది. రాష్ట్రాల్లో వైరస్లు, ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని ముందుగా అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల విభాగానిదే.
ఈ బాధ్యతను ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ విభాగం చూసుకుంటుంది. కానీ రాష్ట్రంలో ఐడీసీపీ విభాగం పూర్తిగా నిద్రపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో తెలంగాణలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రజారోగ్య విభాగం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. టెస్ట్ కిట్లు లేకపోవడం వల్లే కోవిడ్ పరీక్షలు చేయట్లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ తీవ్రత లేకపోవడంతో 4 ఏళ్లుగా కిట్లు, మాస్కులు, శానిటైజర్స్ కొనుగోలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఒకవేళ వైరస్ విజృంభించినవి భారీగా కేసులు వస్తే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనీస జాగ్రత్తలు, అవగాహన కల్పించడంలో ప్రజారోగ్య సంచాలకుల విభాగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతి వారం దేశవ్యాప్తంగా రెస్పిరేటివ్ వైరస్ సరళిపై టెస్టులు చేస్తూ ఉంటుంది. జూన్ మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లుగా అందులో వెల్లడైంది. తాజాగా జూలై మొదటి వారంలో ఆ సంస్థ 162 నమూనాలను పరీక్షించగా 58 కోవిడ్ కేసులు నమోదైనట్లుగా వెల్లడించింది. మిగతావన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా కేసులని పేర్కొంది. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్ తన డాష్ బోర్డులో కూడా వెల్లడించింది. రాష్ట్రాల్లో వైరస్లు, ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని ముందుగా అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల విభాగానిదే.